ఈ పేదల కోసం ఇచ్చినటువంటి భూములన్నీ కూడా గత 2023లో ఆనాటి వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాటి మీద కన్నేసి దోచేయడానికి ప్రయత్నం చేసింది అధ్యక్ష. అందులో లక్షల ఎకరాల భూములన్నింటినీ కూడా వాళ్ళు 596 జీవో ఒకటి పెట్టి పేదల ఆస్తులన్నీ కూడా దోచేయడానికి చాలా వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అధ్యక్ష. తక్కువ రేట్లకు కొనుగోలు చేసి ఎక్కువ రేట్లకు అమ్మేసి పేదలకు అన్యాయం చేశారు. అదేవిధంగా చూస్తే ఇళ్ల స్థలాల కోసం ఈ యొక్క ఎసెంట్ భూములన్నింటినీ కూడా 10 లక్షలకి 5 లక్షలు సేకరించి అదే ప్రభుత్వానికి 45 లక్షలకి 50 లక్షలు కూడా అమ్మడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం ఆ భూములన్నిటి కూడా చాలా భూములు రెడ్ మార్కులో పెట్టి వాళ్ళు వేధించి తక్కువ రేట్లకు అమ్మాలని అప్పట్లో డిమాండ్ చేశారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా కొన్ని భూములు అదే రెడ్ మార్కులో ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఎసెంట్ భూములన్నింటిలో కూడా పేదలకు మంచి జరగాలి, పేదల జీవితాల్లో వెలుగులు నింపే ఈ యొక్క ఎసెంట్ భూములన్నింటిలో కూడా ఆనాటి వైసీపీ పెద్దలందరూ కూడా లాగేసుకున్నటువంటి వైనం ఉంది. దీని మీద ఒకసారి విచారణ చేయాల్సినటువంటి లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే ఈ భూములు రీసర్వేలో అక్రమాలు ఎక్కువ చేశారు అధ్యక్ష. ఎల్పీ నంబర్లు అనేది కొంచెం చాలా మార్పులు ఉన్నాయి, ఎక్కడ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అధ్యక్ష. 50% భూములన్నీ కూడా ఎల్పీ నెంబర్లో తేడాలు ఉండడం వల్ల అవన్నీ కూడా రైతులకి చాలా ఇబ్బందిగా మారింది. ఎక్కడైనా కొంచెం ఏదో కష్టం వచ్చి అమ్ముకోవాలి అని అంటే కూడా ఈ జరాయితీ భూములు కూడా అమ్ముకోలేకుండా అయిపోయినాయి. ఈ కొలతలన్నీ కూడా మార్చేయడం వల్ల భూములు ఎవరికి కూడా కరెక్ట్గా లేవు అధ్యక్ష. దాన్ని ఆ రీసర్వేని రద్దు చేసి పూర్తి స్థాయిలో మనం మళ్ళీ రైతులకు అప్పగించే యోచన ఏదైనా ప్రభుత్వం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఆనాటి ముఖ్యమంత్రి ఈ యొక్క పబ్లిసిటీ పిచ్చతో ఫోటోలు అన్నింటినీ కూడా పాస్బుక్ల మీద రాళ్ళ మీద వేశారు. ఇప్పటికీ కూడా ఆ రాళ్ళు అనేది ఇప్పుడే ఉన్నాయి, అవి తీయించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ. లేకపోతే ఆ యొక్క వేసిన రాళ్ళన్నీ కూడా ఎక్కడ కూడా సక్రమంగా లేవు, కొలతలు మార్చేసేసి వేసిన రాళ్ళు అధ్యక్ష. దీని మీద కూడా ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కోరుతున్నాను. ఈ అసైన్ భూముల్ని చెరువుల్ని కలుపుకొని ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిపేసుకున్నారు అధ్యక్ష. ముఖ్యంగా మా రాజానగరం నియోజకవర్గంలో అయితే పూర్తి స్థాయి చెరువులు ఎసెంట్ భూములు రెండు కలిపేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు ఆనాటి ఈ యొక్క వైసీపీ నాయకులందరూనే. 100 ఎకరాలని కాజేశారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ యొక్క పేద ప్రజలకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని పూర్తి స్థాయిలో ఈ ఎసెంట్ భూముల మీద మా నియోజకవర్గంలో ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో రెడ్ మార్క్ పెట్టి పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరకు వస్తేనే మేము షెడ్యూల్ చేస్తాం అంటున్నారు. దానికి సరైనటువంటి సూచనలు మన అధికారులకు ఇచ్చి వాటిని ఎలా న్యాయం చేయాలో పేదలకనే దాన్ని మంచి యోచన చేయాలని చెప్పి మంత్రి గారు కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అధ్యక్ష. సభ్యులు బతుల రామకృష్ణ గారు అడిగినటువంటి అధ్యక్ష, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం అధ్యక్ష ఏదైతే నిరుపయోగంగా ఉందో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అసైన్ చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. 2019 నాటికి అధ్యక్ష దాదాపుగా 36,36,748 ఎకరాలు ఈ ప్రభుత్వాలు పంపిణీ చేసే అధ్యక్ష. అయితే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల ముందు 6 నెలల ముందు అధ్యక్ష సరిగ్గా నిషిద్ధ 22 ఏదైతే ఉందో అధ్యక్ష దాంట్లో 9 లక్షల పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించే ఒక ప్రతిపాదన పెట్టుకున్నారు అధ్యక్ష. ఏదైతే వారి యొక్క చట్టానికి